ఇక్కడ ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, కేటీఆర్ కూడా మాట్లాడారు. అంటే ఉద్యమాలు అంటే పోరాటాలు శాసిస్తేనే ఉన్నాయి, యాచిస్తే రావు నిధులు. మేము 10 ఏళ్లలో మేము యాచించలేదు, శాసించాము అని మాట్లాడారు. సరే 10 ఏళ్లలో ఏమేమి జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు. అంతిమంగా కేసీఆర్ వచ్చి ఇవాళ మాట్లాడుంటే మోడీ సర్కార్కి వ్యతిరేకంగా బాగుండేది. కానీ ఎక్కడో వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఈ కేంద్రం బడ్జెట్ చేస్తున్నటువంటి కేంద్రం అంటే తెలంగాణకి కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం వెనకాల ఏదైనా రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు, ఏదైనా లాలూచీలు ఉన్నాయా అనేటువంటి విధంగా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. పివి గారు మాట్లాడండి. పివి గారు, మీకు అదేవిధంగా బిగ్ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి నమస్కారం. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నుంచి అంటే పార్లమెంట్ ఎలక్షన్ జరిగేటప్పుడు కానీ, శాసనసభ ఎలక్షన్ జరిగేటప్పుడు కానీ, తెలంగాణ హక్కుల కోసం కానీ, తెలంగాణ వాటాల కోసం కానీ, తెలంగాణ ప్రాజెక్టుల కోసం కానీ, తెలంగాణ ఆకాంక్షల కోసం కొట్లాడేది గులాబీ జెండా అని బీఆర్ఎస్కు పట్టం కట్టండి అని చెప్పేసి ప్రజల ముందు విన్నవించింది. కానీ రెండు జాతీయ పార్టీలు వీళ్ళు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్కి ఓటేసిన వల్ల ఉపయోగం లేదు, బీజేపీకి వేస్తే మేము నిధులు తెస్తామని వాళ్ళు, మేము కాంగ్రెస్ ఓటేస్తే జాతీయ పార్టీలో మేము నిధులు తెస్తామని మేము, అయినా ఇది ప్రధానమంత్రి ఎలక్షన్లు, బీఆర్ఎస్కి ఏం సంబంధం అని చెప్పినటువంటి వాస్తవాన్ని అలా బిగ్ న్యూస్ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. ఓకే, రెండు జాతీయ పార్టీలు, మీరు 8 సీట్లు వాళ్ళు మీకు ఇచ్చారు, ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కాబట్టి తెలంగాణ ప్రజలు మీరు ఏదో తీసుకొస్తారని చెప్పేసి శరిసమానం ఇద్దాం, ఎంతవరకు వీళ్ళు కొట్లాడతారని చెప్పేసి శరిసమానం ఇచ్చారు. మీకు 8 ఇచ్చారు, మీకు 8 ఇచ్చారు, 16 సీట్లు ఇచ్చారు. మరి అలా ఏపీ కూడా 16 సీట్లే. టీడీపీ జనసేన బీజేపీతో కలుపుకుంటే వాళ్ళకి 21, కానీ వాస్తవానికి టీడీపీకి 16 సీట్లే. మరి 16 సీట్లు ఉన్న టీడీపీకి 15,000 కోట్లేమో ప్రతి ఏటా అమరావతి డెవలప్మెంట్ కోసం ఇచ్చినారు. అదేవిధంగా దాంతో పాటు కొన్ని కారిడార్లు డెవలప్ చేసినారు. అదేవిధంగా కొన్ని ప్రత్యేక నిధులు ఇచ్చినారు. పోలవరానికి సంబంధించి త్వరగా పూర్తి చేస్తామని చెప్పినారు. బీహార్ సంబంధించి 12 ఎంపీలు మాత్రమే, బీహార్ సంబంధించి 12 ఎంపీలకు వాళ్ళకు పోయినటువంటి వాటా 50,000 కోట్ల పైచిలకు పోయినది. విద్యుత్ ప్రాజెక్టు కోసం 21,400, అదేవిధంగా మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం 24,500. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వరద సంబంధించినటువంటి దానికోసం, విపత్తు కోసం దానికి ఒక 21,500. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సుమారు 50,000 కోట్ల పైచిలకు బీహార్కి అందింది. మరి ఇవాళ మీరు ఒకవైపు జాతీయ స్థాయిలో కొట్లాడతామన్న జాతీయ పార్టీలు ఎందుకు ఇవాళ మరి పెదవి ఇప్పట్లేవు, ఎందుకు పెదవులు మూసుకుంటా ఉన్నారు, ఎందుకు మూతులు ముడుచుకుంటా ఉన్నారు? ఇలా ప్రధానంగా తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించాలి. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారండి, ఇలా ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు చాలా అంశాలు చెప్పినారు. వారంటే గౌరవం కూడా మాకు, ఎందుకంటే అనేక రోజుల ప్రజల కోసం కొట్లాడి ఇలా శాసనసభలో అడుగుపెట్టారు వాళ్ళు. కానీ ఇలా ఆది శ్రీనివాస్ గారు చెప్పిన దానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో తిరిగి వినతి పత్రాలు ఇచ్చిన దానికి ఏమైనా పొంతన ఉందా అండి? అనేక సందర్భాల్లో చెప్పినారు, పోయినారు, తెలంగాణ ప్రైడ్ నిలుపుతా ఉన్నాం, గతంలో కేసీఆర్ ప్రధానమంత్రి గెలవలేకపోయిండు, మంత్రులు గెలవలేడు కాబట్టి నిధులు రాలేమన్నారు. మేము అనేక సార్లు చెప్పినాం, మేము అనేక సార్లు కేంద్రానికి విన్నవించినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వీళ్ళు కనీసం తెలంగాణ పట్టించుకోలేరు, వీళ్ళ వైఖరిలోనే తెలంగాణ వైఖరి ఉందని చెప్పినాను. వీళ్ళ యొక్క వైఖరిలోనే అనేక సార్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉంది, ఒక గతంలో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఏం చెప్పినారు? తెలంగాణ ఏర్పాటు పట్ల చాలా కించపరిచేటట్టు, అవహేళన చేసేటట్టు మాట్లాడిన వీళ్ళు బడ్జెట్ ఇవ్వరు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చెప్పి గులాబీ జెండా ఎంపీ సీట్లు ఏమన్నాం, ఎంపీ సీట్లు ఏమో మీరు తీసుకున్నారు, పెదవులేమో మీరే మూసుకున్నారు. కాబట్టి ఇలా మీరు 18 సార్లు తిరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు వినతి పత్రాలు ఎల్లేసినట్టు చెత్తబుట్టలో వేసినట్టు. కాబట్టి ఇలా చర్చ పెట్టినారు. ఒక్క నిమిషం మాలరాజు గారు, ఒక్క నిమిషం, 1 మినిట్. అంటే మీరు వాళ్ళ